డిసెంబర్ 7, 2001న ఒక న్యూస్ ఆర్టికల్ బీబీసీలో ప్రచురితమైంది. ఆ న్యూస్ ఆర్టికల్లో ఏమనుందంటే, క్యూబాలో ఉన్న నీటి కింద పురాతన కాలం నాటి ఒక లాస్ట్ సిటీ అనేది కనబడిందని చెప్పి. ఈ న్యూస్ అనేది చాలామందిని చాలా ఎగ్జైట్మెంట్కి గురి చేసిందనే చెప్పాలి. దీన్ని కనుగొన్నది ఎవరంటే పాలిన్ జిలెట్స్కీ అనే ఒక మెరైన్ ఇంజనీరు మరియు ఆమె యొక్క భర్త అయిన పాల్ వీన్స్వీక్, అలాగే వాళ్ళ యొక్క టీం మెంబర్స్. వీళ్ళందరూ కూడా ఒక కంపెనీ తరపున అలాగే క్యూబన్ గవర్నమెంట్ తరపున వర్క్ చేస్తూ ఉన్నారు. వీళ్ళందరి యొక్క పని ఏంటి అంటే, బేసిక్గా క్యూబా చుట్టుపక్కల ప్రాంతాలలో ఎన్నో షిప్పులు అనేవి నీటిలో మునిగిపోయాయి. ఆ మునిగిపోయిన షిప్పులలో కొన్ని స్పానిష్ కొలోనియల్ ఎరాకి చెందినవి కూడా ఉన్నాయి. అయితే ఆ షిప్పులలో కొన్ని టన్నుల కొద్దీ బంగారం అనేది ఉంటుందని వాళ్ళ యొక్క అభిప్రాయం. సో వీళ్ళ యొక్క పని ఏంటంటే ఆ షిప్పుల్ని వెలికి తీయాలి, ఆ బంగారాన్ని బయటకు తీయాలి. సో దానికి గాను వాళ్ళు అడ్వాన్స్డ్ సోనార్ ఎక్విప్మెంట్ని కూడా ఉపయోగించి వాళ్ళు ఈ మిస్టీరియస్ ప్రాజెక్ట్ని అయితే చేపడుతూ ఉన్నారు. ఈ విషయం గురించి మాట్లాడుతూ ప్రఖ్యాత మిస్టీరియస్ ఆథర్ అయిన డేవిడ్ విల్కాక్ మాట్లాడుతూ, సాధారణంగా ఇలాంటి ఒక సిట్యువేషన్ గురించి నేను ఇంతకుముందు ఎప్పుడూ కూడా వినలేదని, క్యూబా గవర్నమెంట్ ఒక సంస్థతో కలిసి వాళ్ళ చుట్టుపక్కల ప్రాంతాలలో ఉన్న మునిగిపోయిన షిప్పులలోంచి బంగారాన్ని తవ్వి తీయడానికి ప్రయత్నిస్తోందని నాకు వాళ్ళు చెప్పేంత వరకు తెలియలేదు. కానీ వాళ్ళు చెప్పిన దాని ప్రకారం అయితే అలాగ వెలికి తీసిన బంగారంలో 50% వాళ్ళకి, 50% గవర్నమెంట్కి. సాధారణంగా ఇటువంటి ఒక ఆఫర్ గురించి నేనైతే ఎప్పుడు వినలేదు, అండ్ ఇది రూల్స్కి వ్యతిరేకం కూడా. కాకపోతే ఎలాగో ఈ ప్రాజెక్ట్ని అయితే వాళ్ళు ముందుకు తీసుకొని వెళ్ళారు. అయితే వాళ్ళు సోనార్ ఎక్విప్మెంట్ని ఉపయోగించి నీటి లోపల వెతుకుతున్న టైంలో వాళ్ళకి మునిగిపోయిన బంగారం అయితే దొరకలేదు, కానీ అంతకంటే అద్భుతమైన ఆర్కిటెక్చరల్ మాన్యుమెంట్స్ అయితే కనబడ్డాయి. అండ్ అవన్నీ కూడా బయటపడింది ఎక్కడంటే క్యూబా యొక్క వెస్టర్న్ భాగంలో బయటపడ్డాయి. అవన్నీ కూడా సముద్ర మట్టానికి 1/2 మైలు లోతులో బయటపడ్డాయి. అండ్ అంతేకాకుండా ఆ ప్రాంతంలో అలల తాకిడి కూడా చాలా ఎక్కువగా ఉంటుంది. సో అందువలన నార్మల్గా ఎవరైనా సరే ఆ ప్రాంతానికి చేరుకోవడం అనేది చాలా కష్టమైన పని. ఎంతో అద్భుతమైన సబ్మెర్సిబుల్స్ కనుక మన దగ్గర ఉన్నట్టయితేనే మనం వాటి దగ్గరికి చేరుకోగలం. ఆ సోనార్ రీడింగ్స్లో వాళ్ళు చూసింది ఏంటంటే, కొన్ని పిరమిడ్ లాంటి కట్టడాలు కనిపించాయి, అలాగే పెద్ద పెద్ద రోడ్లు కనిపించాయి, అండ్ అంతేకాకుండా భారీ స్టోన్ ఆర్కిటెక్చర్స్ కూడా కనిపించాయి. అయితే ఆ టీం వాళ్ళందరూ కూడా తర్వాత నేషనల్ జియోగ్రఫిక్ మ్యాగజైన్తో ఒక డీల్ని కూడా చేసుకున్నారు. ఆ డీల్ ప్రకారం ఆ తర్వాత ఆ స్టోరీకి సంబంధించిన మొత్తం అన్ని డీటెయిల్స్ని కూడా వాళ్ళు ఈ నేషనల్ జియోగ్రఫిక్ న్యూస్ ద్వారా ప్రజలకైతే తెలియజేయాల్సి ఉంటుంది. కానీ ఎవరు ఒత్తిడి చేశారో తెలియదు, కానీ 2003 సమ్మర్లో అదైతే జరగకుండా ఆగిపోయింది. దాని గురించి ఎవరు కూడా బయట మాట్లాడడానికి అసలు ఇష్టపడలేదు. అయితే పాలినా జిలెట్స్కీ మాత్రం మెల్లిమెల్లిగా తనకు తెలిసిన ఇన్ఫర్మేషన్ మొత్తాన్ని కూడా బయటికి లీక్ చేస్తూ వచ్చింది. ఆమె అక్కడ కనబడిన వాటన్నిటి గురించి కూడా అందరికీ తెలియజేయడం మొదలుపెట్టింది. జిలెట్స్కీ యొక్క రిపోర్ట్స్ ప్రకారం ఆమె అక్కడ చూసింది ఏంటంటే, కొన్ని స్పింక్స్ అండ్ అంతేకాకుండా ఎన్నో అద్భుతమైన ఇన్స్క్రిప్షన్స్ని కలిగి ఉన్న స్టోన్స్. అండ్ ఇవి మాత్రమే కాకుండా ఆల్మోస్ట్ ఒక నగరంలో ఉండేవి అన్నింటినీ కూడా ఆమె ఆ ప్రాంతంలో అయితే చూడడం జరిగింది. అండ్ వాళ్ళ యొక్క అంచనా ప్రకారం అయితే ఇవన్నీ కూడా నీటిలో మునిగిపోయి సుమారుగా 11,000 సంవత్సరాలు అవుతోంది. హాయ్ ఫ్రెండ్స్, మీరు ఎప్పుడైనా సరే 5,000 రూపాయల ప్రోడక్ట్ 250 రూపాయలకు రావడాన్ని గమనించారా? లేదు కదా. కానీ అమెజాన్, ఫ్లిప్కార్ట్ లాంటి కంపెనీస్ ఏం చేస్తూ ఉంటాయంటే, కొన్ని గోల్డెన్ హవర్స్ టైంలో మెగా డీల్స్ ఇస్తూ ఉంటాయి. ఆ డీల్స్ టైంలో ఒక్కొక్క ప్రోడక్ట్ మీద 90% నుంచి 95% వరకు డిస్కౌంట్ అయితే ఉంటుంది. అయితే ఈ డీల్స్ కోసం మీరు కాన్స్టెంట్గా ఆ యాప్స్ చెక్ చేస్తూ ఉండలేరు కదా. కానీ మీకోసం నేను వాటన్నిటిని కూడా కాన్స్టెంట్గా చెక్ చేస్తూ ఉంటాను. అండ్ దాంట్లో ఎప్పుడు ఏ డీల్ పెట్టినా కూడా ఇమీడియట్గా మీకు ఆ ప్రోడక్ట్ని అయితే షేర్ చేస్తాను. మీరు ఇమీడియట్గా ఆ ప్రోడక్ట్ని పర్చేస్ చేయొచ్చు దాని నుంచే. అండ్ అంతేకాదు, కొన్ని ఎక్స్ట్రాడినరీ ప్రొడక్ట్స్ ఉంటాయి, వాటిని మీరు బయట ఎక్కడ కూడా చూడరు. వాటి గురించి కూడా నేను మీకు షేర్ చేస్తాను. మీరు సింపుల్గా చేయాల్సింది ఒకటే, కింద డిస్క్రిప్షన్లో మన టెలిగ్రామ్ ఛానల్ లింక్, మన వాట్సాప్ ఛానల్ లింక్, మన ఇన్స్టా బ్రాడ్కాస్ట్ ఛానల్ లింక్ ఉంటాయి. వీటిలో మీరు ఏ యాప్ ఎక్కువగా వాడతారో ఆ యాప్కి సంబంధించిన లింక్ మీద క్లిక్ చేసి ఆ యాప్లో ఉన్న మన ఛానల్ని ఫాలో అవ్వండి. దాంట్లో రెగ్యులర్గా చాలా ప్రొడక్ట్స్ అయితే మీకు అప్డేట్ అవుతూ ఉంటాయి. అండ్ ఆ ప్రొడక్ట్స్లో మీకు ఏది నచ్చినట్టయితే దాన్ని మీరు కొనుగోలు చేయొచ్చు వెంటనే. సో డిస్క్రిప్షన్లో లింక్స్ ఉన్నాయి, వెంటనే ఫాలో అవ్వండి. అది 11,000 సంవత్సరాల క్రితం నాటి నగరము. అండ్ ఆమె ఆ పిరమిడ్కి సంబంధించిన ఒక ఫుటేజ్ని కూడా బయటికి రిలీజ్ చేసింది. ఆ ఫుటేజ్ అనేది నిజంగా చాలా ఆశ్చర్యాన్ని కలిగిస్తూ ఉంటుంది. ఎందుకంటే చాలా క్లియర్గా మనకు అందులో పిరమిడ్ అయితే కనిపిస్తూ ఉంది. అయితే మనం అందరం కూడా పిరమిడ్లు అనేవి ఈజిప్ట్లోనే కనిపిస్తూ ఉంటాయి అని అనుకుంటూ ఉంటాం. కానీ ఇప్పుడు ఈ పిరమిడ్లను చూస్తూ ఉంటే ఈ మాన్యుమెంట్స్కి అలాగే ఈజిప్ట్కి మధ్య ఖచ్చితంగా ఏదో ఒక లింక్ అయితే ఉన్నదని చాలామంది అయితే అభిప్రాయపడుతూ ఉంటారు. ఎందుకంటే ఈజిప్టియన్ పిరమిడ్లు కూడా ఆల్మోస్ట్ ఆ టైంలోనే నిర్మించడం జరిగింది. అయితే ఇవన్నీ కోఇన్సిడెన్స్ లేని కొట్టిపడేసిన వాళ్ళు ఉన్నారు, అలాగే ఆమె చెప్పిన కథలన్నీ కూడా అబద్ధమని తీసిపారేసిన వాళ్ళు ఉన్నారు. బట్ మొత్తానికి అసలైన కథ అయితే మాత్రం బయటికి రాకుండా ఉండిపోయింది.
కానీ ఆమె ఒకటైతే ఖచ్చితంగా చెబుతుంది, ఆ కట్టడం అనేది సుమారుగా 11,000 సంవత్సరాల క్రితం నాటిది అని మాత్రం పల్లగుద్ది మరీ చెబుతూ ఉంది. అయితే ఆ తర్వాత దానికి సంబంధించిన మరికొన్ని ఫుటేజెస్ అయితే బయటికి రిలీజ్ అయ్యాయి. కొంతమంది న్యూస్ అవుట్లెట్స్ వాళ్ళు, అలాగే కొంతమంది నెట్వర్క్స్ వాళ్ళు కూడా ఎవరికీ తెలియకుండా ఆ ఇన్ఫర్మేషన్ మొత్తాన్ని కూడా బయటికి లీక్ చేశారు. అప్పుడు దాని గురించి చాలామందికి చాలా ప్రశ్నలు అయితే తలెత్తాయి. దీని గురించి మాట్లాడుతూ న్యూయార్క్ టైమ్స్ బెస్ట్ సెల్లింగ్ ఆథర్ మరియు జియాలజిస్ట్ అయిన గ్రెగ్ బ్రాడన్ అనే ఒక వ్యక్తి ఏమని చెప్పారంటే, బేసిక్గా నీటిలో మునిగిపోయిన సిటీస్ గురించి మనం ఎప్పటి నుంచో మాట్లాడుతూ ఉన్నాం. అయితే వీటికి సంబంధించి సరైన ఎవిడెన్స్లు అయితే మనకు దొరకట్లేదు. ఇవి కనుక దొరికినట్టయితే అప్పటి కాలం నాటి అద్భుతమైన సివిలైజేషన్ గురించి మనకి ఎన్నో అద్భుతమైన విషయాలు తెలుస్తూ ఉంటాయి. అయితే ఇక్కడ ప్రశ్న ఏంటంటే, మనం ఎన్ని వేల సంవత్సరాలు వెనక వెళ్ళినట్టయితే ఆ సివిలైజేషన్స్ గురించి మనకు తెలుస్తుంది అని. అయితే మొదట ఈ సైకిల్స్ 5,000 సంవత్సరాల క్రితం నాటివిలా అనిపిస్తూ ఉంటాయి. అయితే ఆ తర్వాత సివిలైజేషన్స్ మరికొన్నాళ్ళు వెనక్కి వెళుతూ వచ్చారు. అలాగా 50, 60, 70,000 ఇయర్స్ వరకు కూడా మనకి 5,000 ఇయర్ సైకిల్స్ అనేవి కనబడుతున్నట్టుగా తెలుస్తూ ఉంటుంది. అండ్ ఇవన్నీ కూడా మనకి అప్పటి కాలం నాటి మైథాలజీస్లో చాలా డీటెయిల్గా కనిపిస్తూ ఉంటాయి. అండ్ ఈ ఒక్క మైథాలజీ ఇమేజ్లోనే మీరు కొన్ని వందల మైథాలజీలను అయితే చూడొచ్చు మీరు. అయితే కొంతమంది చెప్పేది ఏంటంటే, ఈ మైథాలజీస్ అనేవి నిజానికి అప్పటి కాలం నాటి ఫ్యాక్ట్స్ ఆధారంగా రూపొందింపబడినవి అని చెబుతూ ఉంటారు. అలాగే ఈ వ్యక్తి కూడా అదే చెబుతూ ఉన్నాడు. సో ఒకసారి దీని యొక్క మొత్తం అన్ని డీటెయిల్స్ని కనుక మనం మ్యాచ్ చేసి చూసినట్టయితే, నీటిలో 11,000 సంవత్సరాల క్రితం లేదంటే అంతకు ముందే మునిగిపోయిన దీన్ని మనం ఫేమస్ అట్లాంటిస్తో లింక్ చేయొచ్చు అని చెబుతూ ఉన్నాడు. అంటే దీనికి దానికి ఇద్దరు లింక్ చేయొచ్చు, లేదా దీనికి దానికి ఖచ్చితంగా ఏదో ఒక లింక్ అయితే ఉండి ఉంటుందని అయితే ఆయన అభిప్రాయపడ్డాడు. అయితే దీని గురించి యాషెస్ ఆఫ్ యాంగిల్స్ అనే ఒక పత్రికకు చెందిన ఆథర్ అయిన ఆండ్రూ కాలిన్స్ అనే ఒక వ్యక్తి ఏమని చెప్పాడంటే, అట్లాంటిస్ అనేది ఇప్పుడు ఆల్మోస్ట్ ఒక క్యాజువల్ టర్మ్గా మారిపోయిందని. నిజానికి ఎంతోమంది దీన్ని ఎన్నో ఏళ్లుగా కనుక్కోవడానికి ప్రయత్నిస్తున్నారు. అలాగే దీని యొక్క సివిలైజేషన్ గురించి కనుక్కోవడానికి ప్రయత్నిస్తూ ఉన్నారు. బహుశా 19వ శతాబ్దంలో యుఎస్ కాంగ్రెస్ మ్యాన్ అయిన ఇగ్నాటియస్ డొనాలీ అనే ఒక వ్యక్తి ఒక పుస్తకాన్ని రాశాడు. అతను ఆ పుస్తకంలో ఇచ్చిన డీటెయిల్స్ బహుశా ఇంకెవరు ఇచ్చి ఉండకపోవచ్చని ఆయన అయితే అభిప్రాయపడ్డాడు. అండ్ అంతేకాకుండా అట్లాంటిస్ విషయంలో అది ఒక అద్భుతమైన వర్క్ అని కూడా ఇతను అభిప్రాయపడుతూ ఉన్నాడు. ఆ పుస్తకం యొక్క పేరు అట్లాంటిస్ ద యాంటీ డెలువియన్ వరల్డ్. ఆ పుస్తకంలో ఆయన చెప్పింది ఏంటంటే, అమెరికాలో ఇప్పుడు కనిపిస్తున్న కొత్త ప్రపంచం, అలాగే ఒకప్పటి కాలంలో ఉన్న పురాతన సివిలైజేషన్స్, వీటన్నిటికీ కూడా ఒక మదర్ సివిలైజేషన్ అయితే ఉంది. దీనికి ఇన్ఫర్మేషన్ అంతా కూడా ఒకటే చోట నుంచి వస్తుంది. అది ఖచ్చితంగా అట్లాంటిసే అయి ఉండొచ్చని కూడా ఆయన చెబుతూ వచ్చాడు. అండ్ ఈ అట్లాంటిస్ గురించి మనకు మొట్టమొదటిగా ప్లాటో అనే ఒక గ్రీక్ ఫిలాసఫర్ రాసిన విషయం మనకు తెలిసిందే. ఆయన దీని గురించి సుమారుగా 350 BC టైంలో రాయడం జరిగింది. అండ్ మనం ఈ అట్లాంటిస్ కోసం ఎక్కడెక్కడ వెతుకుతూ వచ్చామంటే, బహామాస్కి మరియు కరేబియన్ సీకి మధ్యలో అయితే వెతుకుతూ వచ్చాము. కారణం ఏంటంటే, ప్లాటో యొక్క కథనాలు అనేవి ఆల్మోస్ట్ అక్కడికి దగ్గరలోనే ఉంటాయి. కానీ ఇగ్నాటియస్ డొనాలీ యొక్క ఐడియాస్ అనేవి ఎలా ఉంటాయంటే, ఈ మదర్ సివిలైజేషన్ అనేది ఖచ్చితంగా ఆ ప్రాంతంలో కాకుండా నీటిలో మునిగిపోయి ఆ తర్వాత కాలక్రమేణా తన యొక్క స్థానాన్ని మార్చుకుంటూ వచ్చింది. అలాగా వేరొక చోటికి మరలిపోతూ వచ్చింది. అతను రాసిన అన్ని వివరాలు కూడా నన్ను బాగా ఇంప్రెస్ చేశాయి. సో ఖచ్చితంగా అట్లాంటిస్ అనేది ఉన్నతనైతే నేను నమ్ముతున్నాను. అండ్ దాంట్లో కల్చర్ కూడా చాలా ఎక్కువగా ఉండేది. అండ్ అప్పట్లో ఐలాండ్స్ కూడా చాలా పెద్దగా ఉండేవి. అండ్ అవన్నీ కూడా ఒకప్పుడు ప్లాటో చెప్పినట్టుగా ఆ బహామాస్ మరియు కరేబియన్ తీర ప్రాంతాలకి మధ్యలోనే ఉన్నప్పటికీ కూడా ఆ తర్వాత నీటి లోపల పూర్తిగా మునిగిపోయాయి. యాక్చువల్గా ఆ క్యాటక్లిజంని యంగర్ డ్రై ఐస్ ఈవెంట్ అని పిలుస్తూ ఉంటారు. ఐ థింక్ దీని గురించి మనం మరికొంచెం ఎక్కువ డీటెయిల్గా తెలుసుకోవాల్సి ఉంటుంది. దీని గురించి మళ్ళీ గ్రహం హ్యాంకాక్ అనే ఒక ఫింగర్ ప్రింట్స్ ఆఫ్ ద గాడ్స్ అనే ఒక పత్రిక యొక్క ఆథర్ ఏమని ఎక్స్ప్లెయిన్ చేశారంటే, ఈ ఐసేజ్ గురించి ప్రతి ఒక్కరూ వినే ఉంటారు కదా. ఈ ఐసేజ్ చివరిసారిగా మనకి ఎప్పుడు ఎదురైందంటే, భూమి మీద సుమారుగా 125,000 సంవత్సరాల క్రితం అయితే ఐసేజ్ అనేది ఏర్పడింది. ఆ టైంలో భూమి అనేది ఆల్మోస్ట్ ఒక ఐస్ క్యాప్గా మారిపోయింది. పర్టికులర్గా నార్త్ అమెరికా ప్రాంతంలో అండ్ అంతేకాకుండా నార్థన్ యూరప్ ప్రాంతంలో మొత్తం ఐస్ అయితే పేరుకుపోయింది. అయితే ఈ ఐసేజ్ అనేది జరగడానికి కారణం ఏంటనేది ఇప్పటికీ కూడా సైంటిస్టులకి పూర్తిగా అర్థమైతే అవ్వట్లేదు. కాకపోతే ఇప్పుడు ప్రాబ్లం అదైతే కాదు. అయితే ఒక ఐస్ క్యాప్ అనేది సుమారుగా 2 మైళ్ళ లోతునైతే కలిగి ఉండేది, ముఖ్యంగా నార్త్ అమెరికాలో. అలాగే నార్థన్ యూరోప్లో కూడా సుమారుగా 2 నుంచి 3 మైళ్ళ లోతు వరకు ఉండేది ఈ ఐస్ క్యాప్స్ అనేవి. అయితే అవి మ్యాక్సిమం ఎక్స్టెంట్కి చేరుకున్నాయి 21,000 సంవత్సరాల క్రితం నాటికి. అయితే ఆ టైంలో టెంపరేచర్స్ అనేవి మెల్లిమెల్లిగా పెరగడం మొదలుపెట్టాయి. యాక్చువల్గా ఆ టైంలో
ల్యాండ్ అనేది మెల్లిమెల్లిగా బయటకు కనబడడం మొదలుపెట్టింది. సో అలాగా ఐస్ ఏజ్ అనేది మెల్లిమెల్లిగా తగ్గుతూ మళ్ళీ ల్యాండ్ అనేది కనబడింది. కానీ మళ్ళీ సడన్గా 12,800 సంవత్సరాల క్రితం సడన్గా ఎందుకు జరిగిందో తెలియదు కానీ రాత్రికి రాత్రి మళ్ళీ ఐస్ ఏజ్ అనేది ఫామ్ అయిపోయింది. మళ్ళీ భూమి మొత్తం మంచుతో నిండిపోవడం మొదలుపెట్టింది. మళ్ళీ భూమి అనేది ఒక మ్యాసివ్ డీప్ ఫ్రీజ్గా మారిపోయింది. ఆ టైంలోనే భూమి మీద ఉన్న ఎన్నో జీవులు అంతరించిపోయాయి. అయితే ఇది మనకి ఒక విషయం గురించి అయితే తెలియజేస్తూ ఉంటుంది, ఐస్ ఏజ్ అనేది ఎప్పుడైనా వచ్చే అవకాశం ఉంది అని చెప్పి. దీన్ని యంగర్ డ్రై ఐస్ ఇంపాక్ట్ హైపోథెసిస్ అని పిలుస్తూ ఉంటారు. అండ్ అంతేకాకుండా మొదట దీన్ని ఎవరు పెద్దగా నమ్మకపోయినప్పటికీ కూడా కాలక్రమేణా ప్రతి ఒక్కరూ దీన్ని యాక్సెప్ట్ చేస్తూ వచ్చారు. అండ్ రీసెంట్గా కొంతమంది శాస్త్రవేత్తలు దీని గురించి ఏమని చెప్పారంటే, ఆ టైంలో అంటే 12,800 సంవత్సరాల క్రితం మళ్ళీ ఐస్ ఏజ్ అనేది ఫామ్ అయిన తర్వాత ఒక భారీ కామెట్ భూమిని ఢీకొట్టిందని, అండ్ అది భూమిని ఢీకొట్టిన తర్వాత భూమి మీద ఉన్న టెంపరేచర్స్ అనేవి ఆటోమేటిక్గా పెరిగిపోయాయని, అండ్ దాన్ని మనం ఊహించడం కూడా చాలా కష్టమైన సిచ్యువేషన్ అని కూడా వాళ్ళు చెబుతూ వచ్చారు. అండ్ ఇన్ఫ్యాక్ట్ ఆ కామెట్ కూడా నేరుగా వచ్చి ఢీకొట్టలేదని, ఆ కామెట్ గాలిలో ఉన్నప్పుడే వేరు వేరు భాగాలుగా విడిపోయి అందులో 4 భాగాలు వచ్చి భూమిని ఢీకొట్టాయని, ఆ 4 ఎక్కువగా నార్థన్ ఐస్ క్యాప్ ప్రాంతాన్ని ఢీకొట్టాయని. సో అప్పుడు టెంపరేచర్స్ అనేవి బాగా పెరిగి ఆ ఇంపాక్ట్ కారణంగా ఐస్ అనేది కరగడం మొదలుపెట్టిందని చెప్పారు. సో ఆ టైంలో ఏమైందంటే వరదలు విపరీతంగా వచ్చాయి సౌత్ అమెరికా ప్రాంతంలోకి. కొన్ని వారాల పాటు ఈ వరదలు కొనసాగాయి. అయితే దురదృష్టం ఏంటంటే ఆ తర్వాత మళ్ళీ ఫ్రీజింగ్ టెంపరేచర్స్ అనేవి స్టార్ట్ అయ్యాయి. అండ్ వాటర్ యొక్క మూమెంట్ అనేది ప్రపంచవ్యాప్తంగా మళ్ళీ ఆగిపోయింది. మళ్ళీ డ్రై ఐస్ సిచ్యువేషన్ అనేది మొదలైంది. అండ్ అంతేకాకుండా భూమి మొత్తం మళ్ళీ ఫ్రోజన్ పీరియడ్లోకి వెళ్ళిపోయింది. ఈ టైంలో చాలా యానిమల్ ఎక్స్టెన్షన్స్ కూడా జరిగాయి. అంటే ఎన్నో జంతువులు ఆ టైంలోనే అంతరించిపోయాయి. అయితే ఈ యంగర్ డ్రై ఏజ్ అనేది 1200 సంవత్సరాల పాటు కొనసాగింది. అంటే 12,800 సంవత్సరాల నుంచి 11,600 సంవత్సరాల వరకు ఇది కొనసాగింది. ఆ తర్వాత సడన్గా అనుకోకుండా ఒక వింతైన సంఘటన అనేది జరిగింది. అండ్ భూమి సడన్గా మళ్ళీ డీప్ ఫ్రీ స్టేజ్ నుంచి నార్మల్ స్టేజ్కి రావడం మొదలుపెట్టింది. కారణం ఏంటంటే మళ్ళీ టెంపరేచర్స్ అనేవి పెరగడం మొదలుపెట్టాయి. సో ఆ టైంలో మళ్ళీ వాటర్ వేవ్ అనేది ప్రపంచంలో ఉన్న అన్ని సముద్రాలని కూడా గట్టిగా తాకింది. దీనికి అందరికీ కారణం ఏంటనేది ఎవరికి కూడా పెద్దగా తెలియకపోయినప్పటికీ కూడా కొంతమంది శాస్త్రవేత్తలు ఇప్పటికీ సేమ్ అలాంటి కామెటే ఒకటి మళ్ళీ భూమిని ఢీకొట్టి ఉండొచ్చని చెబుతూ ఉన్నారు. అయితే 11,600 సంవత్సరాల క్రితం అనే ఒక పాయింట్ అయితే మీరు గుర్తుపెట్టుకోండి. ఈ టైంలో పడిన కామెట్ అనేది పూర్తిగా సముద్రాన్ని తాకిందనమాట. అలాగా సముద్రాన్ని తాకడం వల్ల సముద్రాలలో వేవ్స్ అనేవి పెరిగాయి. అంటే టైడల్ వేవ్స్ అనేవి స్టార్ట్ అయ్యాయి. అవి కూడా చాలా పెద్దగా. అండ్ ఆ టైంలో వాటర్ వేపర్ అనేది విపరీతంగా ఆకాశంలోకి వెళ్ళిపోయింది. సో అప్పర్ అట్మాస్ఫియర్లోకి ఎప్పుడైతే వాటర్ వేపర్ అనేది వెళ్ళిందో ఆ వాటర్ వేపర్ గ్రీన్ హౌస్ ఎఫెక్ట్ని క్రియేట్ చేసింది. సో దాని కారణంగా మొత్తం అన్ని ప్రాంతాలలోని కూడా రాడికల్ వార్మింగ్ అనేది జరిగి భూమి మీద ఉన్న ఐస్ అంతా కూడా కరిగిపోయింది అనేది వాళ్ళ యొక్క థియరీ. అండ్ అంతేకాకుండా చాలామంది శాస్త్రవేత్తలు దీన్నే యాక్సెప్ట్ చేశారు కూడా. అండ్ ప్రపంచం మొత్తం ఇప్పుడు ఈ కాన్సెప్ట్ని నమ్ముతూ ఉంది. అయితే 11,600 సంవత్సరాల క్రితమే మనం గోబెక్లీ తెపీని కనుగొనడం జరిగింది. అండ్ అదంతా కూడా ఈ ఈవెంట్ తర్వాతే అని శాస్త్రవేత్తల నమ్మకం. అండ్ ఇంకొకటి ఏంటంటే ఈ 11,600 సంవత్సరాల క్రితం అనే ఒక డేట్ని ప్లాటో కూడా తన యొక్క ఇన్స్క్రిప్షన్లో మెన్షన్ చేయడం జరిగింది. అంటే అట్లాంటిస్ యొక్క నాశనం అండ్ అంతేకాకుండా దాని యొక్క మాయం అనేవి ఆ టైంలోనే జరిగిందని ఆయన కూడా రాయడం జరిగింది. అలాగే ఆ టైంలో ఉన్న సివిలైజేషన్ కూడా అప్పుడే అంతరించిపోయిందని కూడా ఆయన మెన్షన్ చేయడం జరిగింది. గ్రాహం హ్యాంకాక్ చెప్పేది ఏంటంటే యంగర్ డ్రై ఐస్ అనేది ఈ భూమి మీద మనం చూస్తున్న అతిపెద్ద ఎగ్జాంపుల్ అని చెబుతూ ఉన్నాడు. ఎందుకంటే దీని కారణంగా మనం ఎన్నో మెగాలిథిక్ స్ట్రక్చర్స్ అనేవి మునిగిపోవడాన్ని ఆల్రెడీ అబ్జర్వ్ చేశాం కూడా. అంతెందుకు ఒక పెద్ద పిరమిడ్ కూడా మునిగిపోయింది. ఈ పిరమిడ్ అనేది పోర్చుగల్ యొక్క తీరానికి దగ్గరలో ఉంటుంది. దీన్ని అజోర్స్ పిరమిడ్ అని పిలుస్తూ ఉంటారు. అండ్ ఇదే కాదు, ఇండియా యొక్క తీర ప్రాంతంలో కూడా మనకి నీటి కింద ఎన్నో అద్భుతమైన కట్టడాలు కనిపిస్తూ ఉంటాయి. అండ్ అంతేకాకుండా జపాన్ యొక్క పరిసర ప్రాంతాలలో కూడా మనకి నీటిలో మునిగిపోయిన అద్భుతమైన ఆర్కిటెక్చర్ వస్తువులు కనబడుతూ ఉంటాయి. సో ఇవన్నీ కూడా అప్పట్లో నీటిలో మునిగిపోయేవే అనేది శాస్త్రవేత్తల యొక్క గట్టి నమ్మకం. అండ్ కొన్ని సంవత్సరాల క్రితం ఒక ఛానల్ వాళ్ళ ద్వారా నీటి లోపల ఒక భారీ మ్యాన్ మేడ్ మెగాలిత్ స్ట్రక్చర్ అనేది కనబడింది. ఇది సముద్రం యొక్క అడుగు భాగంలో కనిపిస్తూ ఉంది. అండ్ అది సముద్రం యొక్క నీటితో అలాగే డెబ్రిస్తో కవర్ చేయబడి ఉంది. కానీ అది సుమారుగా 9,000 సంవత్సరాల క్రితం నాటిదని తేలింది. ఇది ఏ ప్రాంతంలో అయితే దొరికిందో ఆ ప్రాంతం యొక్క చరిత్ర ప్రకారం కనుక చూసుకున్నట్టయితే అక్కడ 5,000 సంవత్సరాల క్రితం నాటిదే చరిత్ర ఉంది. కానీ దానికంటే ఒక 3-4 వేల సంవత్సరాల క్రితం నాటిది ఇదని తేలింది. అలాగే కొంతమంది ఎక్స్పర్ట్స్ అంటే జాక్ కెర్రీ లాంటి ఎక్స్పర్ట్స్ ఏమని చెప్తున్నారంటే మరికొన్ని రీసెర్చ్లు చేసిన తర్వాత
మనం పూర్తి స్థాయిలో వీటిని కన్ఫర్మ్ చేయొచ్చు. కానీ ప్రస్తుతానికైతే మాత్రం ఆ పిరమిడ్లు అనేవి వీటి కారణంగానే, అంటే యంగ్ డ్రై ఏజ్ కారణంగానే మునిగిపోయిందని నాకైతే అనిపిస్తుందని చెప్పాడు. అలాగే ఫార్మర్ నేవీ ఇంజనీర్ అయిన జాక్ క్యారీ అనే ఒక వ్యక్తి కూడా దీని గురించి మాట్లాడుతూ ఏమని చెప్పారంటే, ఇంతకుముందు డాక్టర్ కోర్ట్నీ బ్రౌన్ అలాగే అతని యొక్క గ్రూపు అందరూ కలిసి రిమోట్ ప్రాంతాలలో ఎన్నో రీసెర్చ్లు అనేవి చేశారని, వాళ్ళందరూ కూడా చాలా స్కిల్ఫుల్ పీపుల్ అని, వాళ్ళ యొక్క టార్గెట్ ఏంటంటే భూమి కిందన ఉన్న మెగాలిథిక్ యాన్షియంట్ ఆర్కిటెక్చర్స్ని కనుగొనడం. అండ్ వాళ్ళు నీటి కింద ఒకదాన్ని కనుగొన్నారు, అది అట్లాంటిస్ అని కూడా వాళ్ళ యొక్క అభిప్రాయం. కాకపోతే వాళ్ళు దాని గురించి మరిన్ని ఆధారాలను అయితే కనుగొనలేకపోయారు. సో అందువలన వాళ్ళ మాటల్ని ఎవరు కూడా నమ్మలేదు. కానీ వాళ్ళు ఈ సొసైటీకి ఎన్నో అద్భుతమైన ఆధారాలను అయితే అందించడానికి ప్రయత్నించారు. అండ్ వాళ్ళందరూ చెప్పేది ఏంటంటే, అట్లాంటిస్ అనేది నీటిలోనే మునిగిపోయినప్పటికీ కూడా అది నీటిలో మునిగిపోవడానికి ముందు భూమి మీద ఒక భారీ గొడవ వంటిది, ఒక యుద్ధం వంటిది ఆ ప్రాంతంలో జరిగిందని, అండ్ ఇన్ఫ్యాక్ట్ ఆ యుద్ధం కారణంగానే అది పూర్తిగా నాశనం అయిపోయిందని, అండ్ ఇన్ఫ్యాక్ట్ అలాంటి యుద్ధాలు ఈ భూమి మీద ఎన్నో జరిగాయని కూడా వాళ్ళు చెప్పడం జరిగింది. అండ్ ఇన్ఫ్యాక్ట్ వాటిని ఆపడానికి కూడా ఎవరూ ప్రయత్నించలేదని, ప్రేమను చూపించడానికి ఎవరూ అంతగా ఇంట్రెస్ట్ చూపించలేదని, అలాగ మెల్లిమెల్లిగా ఆ గొడవలన్నింటినీ కూడా వాళ్ళు పెంచుకుంటూ వెళ్ళిపోయారని కూడా వాళ్ళు చెప్పడం జరిగింది. ఆ తర్వాత అవే భూమి మొత్తం కూడా స్ప్రెడ్ అయ్యాయని కూడా వాళ్ళు చెప్పారు. సో ఆ టైంలో ఏదో ఒక గొడవ అయితే ఖచ్చితంగా జరిగింది. ఆ గొడవ కారణంగానే ఇది మునిగిపోయిందని కూడా చాలామంది అభిప్రాయపడ్డారు, ముఖ్యంగా డాక్టర్ కోర్ట్నీ బ్రౌన్ మరియు అతని యొక్క రీసెర్చర్స్ టీమ్. అండ్ ఇన్ఫ్యాక్ట్ దీని గురించి ప్లాటో కూడా తన యొక్క పుస్తకాలలో మెన్షన్ చేశాడని, అట్లాంటిస్ యొక్క డిస్ట్రక్షన్ని జ్యూస్ చేశారని కూడా అతను రాయడం జరిగింది. వాళ్ళు అట్లాంటిస్ని నాశనం చేయడానికి కారణం ఏంటంటే మనుషుల యొక్క యారగెన్స్ అని. ఈ అట్లాంటిస్కి సంబంధించి ఉన్న కొన్ని కథల ప్రకారం ఈ అట్లాంటిస్ని నిర్మించింది సగం దేవుడు సగం మనిషి అయిన వ్యక్తి, అండ్ దీన్ని రూల్ చేసిందేమో పోసీడన్. అయితే ఎప్పుడైతే అట్లాంటిస్ అనేది దివాళా తీసిందో జూయిస్ వాళ్ళందరూ కూడా దీన్ని నాశనం చేయాలని నిర్ణయించుకున్నారు. దీన్నే కాదు, ఇలాంటి ఎన్నో అద్భుతమైన నగరాలని నాశనం చేయాలని నిర్ణయించుకున్నారు. అయితే జోసెఫ్ క్యాంబెల్ యొక్క క్యూరేటర్ అట్లాంటిస్ గురించి ప్లాటో ఇచ్చిన స్టోరీలోని, అండ్ అంతేకాకుండా ఇద్దరు సుమేరియన్ గాడ్స్లోని కూడా కొన్ని సిమిలారిటీస్ని అయితే గమనించాడు ఆయన. అతను ఏమని చెప్తున్నాడంటే, ప్లాటో యొక్క స్టోరీలో మనకి అట్లాంటిస్ గురించి ఏమని రాసి ఉందంటే, దాన్ని పోసైడన్ రూల్ చేశాడు అని ఉంది. పోసైడన్ అంటే ఓషన్స్ యొక్క గాడ్. అయితే ఇక్కడ మనం మరికొన్ని విషయాలను కూడా గమనించాల్సి ఉంటుంది. అదేంటంటే, స్టోరీ టెల్లర్స్ అందరూ కూడా కొన్ని వేరు కథల నుంచి పాత్రలను తీసుకొని దానికి వేరే పేరు పెట్టి మనకిప్పుడు తెలియజేస్తూ ఉంటారు. దీన్ని సింక్రెటిక్ అని పిలుస్తూ ఉంటారు. అంటే ఇన్ఫర్మేషన్ అనేది ఇమేజెస్ రూపంలో మారిపోతూ ఉంటుంది, అండ్ అంతేకాకుండా నెరేషన్ కూడా మారిపోతూ ఉంటుంది. అండ్ ఒక కల్చర్కి మరొక కల్చర్కి ఏమాత్రం సంబంధం కూడా ఉండనట్టు మనకు అనిపిస్తూ ఉంటుంది. కానీ అవన్నీ కూడా జాగ్రఫికల్గా రిలేటివ్ అనే మనకు అనిపిస్తూ ఉంటుంది. సో నాకు తెలిసినంత వరకు ఎంకి అనే ఒక సుమేరియన్ ట్రెడిషన్ గాడ్ ఉన్నాడు. ఆయనే ఖచ్చితంగా పోసైడన్ అయి ఉంటాడని నాకైతే అనిపిస్తోంది. అండ్ అంతేకాకుండా డిస్ట్రాయర్ గాడ్ కూడా సుమేరియన్ ట్రెడిషన్ నుంచే వచ్చిన దేవుడు అయి ఉంటాడని కూడా నాకు అనిపిస్తుందని చెప్పాడు. అండ్ జూయిస్ అనే పదం మనకి గ్రీక్ ట్రెడిషన్లో బాగా ఎక్కువగా వినిపించిన పదమే. అండ్ ఈ పదాన్ని అట్లాంటిస్ యొక్క డిస్ట్రక్షన్కి ప్లాటో ఉపయోగించడం జరిగింది. అయితే అట్లాంటిస్లో ఉన్న ప్రజలందరూ కూడా అనుకోని ఒక విపత్తునైతే వాళ్ళు ఫేస్ చేయడం జరిగింది. ఆ అనుకోని విపత్తు కారణంగా వాళ్ళంతా కూడా బ్యాంక్రప్ట్ అయిపోయారు. అండ్ అంతేకాకుండా అట్లాంటిస్లో ఉన్న ప్రజలందరికీ కూడా విపరీతమైన నాలెడ్జ్ అనేది ఉంటుంది. సో ఒక గాడ్ ఫిగర్ మనుషులకి అంత నాలెడ్జ్ అనేది ఉండడాన్ని ఇష్టపడడు. సో అందుకోసం అని చెప్పి కొంతమంది గాడ్ ఫిగర్సే ఈ అట్లాంటిస్ని నాశనం చేశారని కూడా ఆయనైతే అభిప్రాయపడుతూ ఉన్నారు. బేసిక్గా ఇదంతా కూడా సుమేరియన్ మిత్స్లోని అలాగే సుమేరియన్ ట్రెడిషన్లో ఉన్న రీకలెక్షన్ డీటెయిల్స్. వీటన్నిటిని కూడా మనం పూర్తిగా అబ్జర్వ్ చేసినట్టయితే ఇవన్నీ ఒకలాగే కనిపిస్తూ ఉంటాయి మనకి. అండ్ ఇంకోటి ఏంటంటే, సుమేరియన్ ట్రెడిషన్లో కూడా భారీ వరదలు వచ్చినప్పుడు ఒక హై సివిలైజేషన్ అనేది పూర్తిగా అంతరించిపోయిందని కూడా మనకి ఎన్నో చోట్ల చెప్పబడింది. ఆ వరదలు రాకముందు అక్కడ అద్భుతమైన నగరాలు ఉండేవి. ఆ వరదలు వచ్చిన తర్వాత మళ్ళీ అంతా కూడా మొదటి నుంచే స్టార్ట్ అయింది. సో దీన్ని రీకలెక్షన్ ఆఫ్ మెమరీ అని అంటూ ఉంటాం కూడా మనం కొన్నిసార్లు. అయితే ఆ వరదలు రావడానికి ముందు ఖచ్చితంగా ఏదో ఒకటైతే జరిగింది. ఆ వరదలు రావడానికి ముందు జరిగిన ఆ సంఘటన అనేది గ్రీక్ వెర్షన్ ఆఫ్ అట్లాంటిస్కి అలాగే సుమేరియన్ గాడ్స్కి మధ్య ఖచ్చితంగా ఏదో ఒక కనెక్షన్ ఉందని అయితే మనకి తెలియజేస్తూ ఉన్నాయి. అండ్ దీని గురించి మాట్లాడుతూ రీసెర్చర్ ఆఫ్ యాన్షియంట్ సివిలైజేషన్ అయిన ఆంటాన్ పాక్స్ అనే ఒక వ్యక్తి ఏమని చెబుతూ వచ్చారంటే, నిజానికి ఇది చాలా అంటే చాలా ఇంట్రెస్టింగ్ సబ్జెక్టు. ఎన్నో ఏళ్ల క్రితం ప్లాటో అనే వ్యక్తి ఈజిప్టియన్ ప్రీస్ట్ల ద్వారా
తన యొక్క జ్ఞానాన్ని సంపాదించుకున్నాడని అయితే మనకి చెప్పబడింది. కానీ మనం ఎడ్ఫు టెక్స్ట్కి థ్యాంక్స్ చెప్పాలి. ఎందుకంటే ఈ ఎడ్ఫు టెక్స్ట్లో మనకి చాలా రకాల కాపీస్ అయితే కనిపిస్తూ ఉంటాయి. అండ్ ఇప్పటి వరకు మనుషులు ఎవరికి తెలియని ఎన్నో అద్భుతమైన విషయాలు కూడా మనకి అందులో కనిపిస్తూ ఉంటాయి. ప్లాటో యొక్క అట్లాంటిస్ వెర్షన్ ఏదైతే ఉంటుందో అది ఎడ్ఫు టెక్స్ట్లో ఉన్న అట్లాంటిస్లో కూడా సేమ్ అలాగే కనిపిస్తూ ఉంటుంది. అండ్ ఈ రెండింటిని కూడా మనం ట్రాన్స్లేట్ చేసి ఒకే దగ్గర పెట్టి చూసినట్టయితే కొన్ని పదాలని మనం చాలా క్లియర్గా అబ్జర్వ్ చేయొచ్చు. ఓసిరిస్ అనే ఒక సుమేరియన్ గాడ్ ఉన్నాడు. ఈయన్ని కూడా ఎంకి అనే చాలామంది భావిస్తూ ఉంటారు. ఆయన మెసపటోనియాకి వెళ్ళిపోయాడు. దానికి కారణం ఏంటంటే అక్కడ ఒక కొత్త సివిలైజేషన్ని స్టార్ట్ చేయాలి అన్న ఉద్దేశంతో డాక్ట్రిన్ ఆఫ్ ఎన్లిల్ యొక్క మాటల ప్రకారం అతను ఆ తర్వాత అట్లాంటిస్కి వెళ్ళాడు. అట్లాంటిస్ అనేది ఎక్కడ ఉందంటే అట్లాంటిక్ ఓషన్ యొక్క మధ్య భాగంలో ఉంది. అది ఒక పురాతన కాలం నాటి టెరిటరీ. దీని గురించి ఎన్నో పాతకాలం నాటి పుస్తకాలలో చెప్పబడింది. ఈజిప్షియన్ బుక్ ఆఫ్ ది డెడ్ అయిన లా మేమ్ టాలో కూడా దీని గురించి మనకి పూర్తిగా వివరాలు అయితే కనిపిస్తూ ఉంటాయని, అందులో కూడా ఒక వాటక్రోన్ దేవుడు ఉంటారని, ఆ వాటక్రోన్ దేవుడు ఇంకెవరో కాదు ఓసిరిసే అని కూడా చాలామంది అభిప్రాయపడుతున్నారు. ఎంకి గాడ్కి ఈజిప్టియన్ నేము ఇదే అని కూడా చాలామంది యొక్క నమ్మకం. అంటే అప్పట్లో చాలామంది దేవుళ్ళకి వేరు వేరు సివిలైజేషన్స్లో వాళ్ళ గురించి చర్చించినప్పుడు వేరు వేరు చోట్ల వాళ్ళ గురించి గొప్పగా చెప్పిన చోట వాళ్ళ యొక్క పేర్లని మార్చి చెప్పడం జరిగిందని, నిజానికి వాళ్ళందరూ కూడా కొన్ని ఐలాండ్స్లో సెటిల్ అయ్యారని, ఆ ఐలాండ్స్ అనేవి ప్లాటో యొక్క రైటింగ్స్తో మ్యాచ్ అవుతున్నాయని, అలాగే ఎడ్ఫు టెక్స్ట్లో ఉన్న రైటింగ్స్తో కూడా మ్యాచ్ అవుతున్నాయని. సో అతను నేరుగా మెసపటోనియాకి వెళ్ళిన తర్వాత, అంటే ఈజిప్ట్కి పూర్తిగా వెళ్ళిపోయిన తర్వాత అతను మళ్ళీ మొరాకోకి చేరుకున్నాడని, అండ్ ఆ తర్వాత అజోర్స్ ఐలాండ్కి చేరుకొని, ఆ తర్వాత కెనరీ ఐలాండ్స్కి చేరుకొని, ఆ తర్వాత ఓరిసెస్ ఐలాండ్స్ మీద కూడా అటాక్ అనేది చేయడం మొదలుపెట్టాడని కూడా చెబుతూ ఉంటారు. అండ్ ఇన్ఫ్యాక్ట్ దీంట్లో మనకు అద్భుతమైన టెక్నాలజీ కూడా కనిపిస్తుందని, ఈజిప్టియన్ గాడ్స్ అప్పట్లో ప్రొటెక్షన్ కోసం జేడ్ పిల్లర్స్ని ఉపయోగించేవారని, వాటన్నిటిని కూడా నగరం యొక్క చుట్టుపక్కల ప్రాంతాలలో పెట్టేవారని, ఈవెన్ వాటర్స్లో కూడా పెట్టేవారని, వీటిని అప్పట్లో ఫ్లోటర్స్ అని పిలిచేవారని కూడా మనకి ఎన్నో గ్రంథాలలో మెన్షన్ చేయబడింది. ఇవి నగరాన్ని కాపాడుతూ ఉంటాయి. అండ్ అంతేకాకుండా నగరం గురించి మనకి అన్ని విషయాలు కూడా తెలియజేస్తూ ఉంటాయి. అండ్ ఇంకోటి ఏంటంటే వీటికి కావాల్సిన ఎనర్జీ అనేది కూడా ఈ పిల్లర్స్ నుంచే వస్తూ ఉంటుంది. అండ్ ఈ పుస్తకాన్ని రాసిన వాళ్ళు మనకు చెప్పేది ఏంటంటే ఒకప్పటి కాలం నాటి ఈజిప్టియన్స్ వాటర్ని కంట్రోల్ చేసేవారు, అలాగే వాటర్ వాల్స్ని కూడా క్రియేట్ చేసేవారని, అవన్నీ కూడా చాలా థిక్గా ఉండి నగరాన్ని కాపాడుతూ ఉండేవని కూడా చెబుతూ ఉంటారు. ఎన్నో మైథాలజీస్ అలాగే లెజెండ్స్ వీటన్నిటిలో కూడా కొన్ని సిమిలారిటీస్ అయితే మనకు కనిపిస్తూ ఉంటాయి. సో ఓసిరిస్ అనేది పోసిడాన్ అనేది మనకి చాలా డీటెయిల్గా తెలుస్తూ ఉంది ఇక్కడ. అండ్ అంతేకాకుండా అప్పుడప్పుడు ఎన్నిలు కూడా అప్పుడప్పుడు జ్యూస్ అయి ఉండొచ్చని కూడా కొన్ని పుస్తకాలు అయితే మనకు తెలియజేస్తూ ఉంటాయి. ఇక్కడ ఇంట్రెస్టింగ్ విషయం ఏంటంటే పోసిడాన్ మనకి ఎప్పుడు కూడా చేతిలో ఒక త్రిశూలం వంటి దాంతో కనిపిస్తూ ఉంటాడు. దీన్ని అటు సైడ్ పిచ్ ఫోక్ అని పిలుస్తూ ఉంటారు. అయితే దీన్ని చాలా ఏళ్ల తర్వాత బైబిలికల్ పిచ్ ఫోక్ ఆఫ్ సాటన్ అని చెప్పి క్యాథలిక్ చర్చ్ ధృవీకరించింది. ఒకవేళ ఎంకి కనుక నిజంగానే దీంతో కనెక్ట్ అయి ఉన్నట్టయితే అట్లాంటిస్ యొక్క డిస్ట్రక్షన్ అనేది యావెన్స్ రాత్ యొక్క అడ్వాన్స్డ్ హ్యుమానిటీ స్టోరీ అయి ఉంటుందని కూడా చాలామంది అభిప్రాయపడుతూ ఉన్నారు. అండ్ ఇంకోటి ఏంటంటే ఖచ్చితంగా ఈ క్యాటాక్లిజం యొక్క సైంటిఫిక్ వెర్షన్కి పురాతన కాలం నాటి ఈజిప్టియన్ టెక్స్ట్లకి మధ్య ఏదో ఒక లింక్ అయితే ఉండి తీరుతుందని వాళ్ళైతే చెబుతూ ఉన్నారు. కొన్ని ఫ్యూనరరీ టెక్స్ట్లు అనేవి మనకి ఈ అట్లాంటిస్లో ఈజిప్టియన్ కల్చర్ని అలాగే సుమేరియన్ కల్చర్ని కూడా పూర్తిగా తెలియజేస్తూ ఉంటాయి. అండ్ అంతేకాకుండా ఈ టెక్స్ట్లలో మనకి ఒకప్పటి కాలం నాటి అద్భుతమైన డ్రాయింగ్స్ కనిపిస్తూ ఉంటాయి. అండ్ ఇంకోటి ఏంటంటే ఈ ఎడ్ఫు టెక్స్ట్లో మనకి ఈజిప్టియన్ ప్రాంతాలకు చెందిన కొంతమంది యొక్క మరణాలతో కూడా లింక్ అనేది ఉన్నట్టుగా మనకు అనిపిస్తూ ఉంటుంది. సాధారణంగా చనిపోయిన వాళ్ళందరినీ కూడా ఈజిప్టియన్ మైథాలజీలో పిరమిడ్లలో ఉంచి మమ్మీలుగా మార్చడం, లేదంటే వేరే చోట్ల మమ్మీలుగా మార్చి సమాధుల్లో ఉంచడం, ఇవన్నీ కూడా మనకు తెలిసిందే. అయితే ఈజిప్టియన్ చరిత్రలో ఉన్న కొన్ని మరణాలు మాత్రం ఎడ్ఫు టెక్స్ట్తో కొంచెం లింకప్ అయి ఉన్నాయని చాలామంది భావిస్తూ ఉంటారు. ఉదాహరణకి ఓసిరిస్ యొక్క మరణం అనేది ఎప్పుడైతే జరిగిందో సేమ్ అదే టైంలో ఆకాశంలో ఒక సింగులర్ ఈవెంట్ అనేది జరిగింది. అది ఇంకేదో కాదు, ఐ ఆఫ్ సౌండ్ అనేది కిందకు పడింది. ఇది మనకి ఎడ్ఫు టెక్స్ట్లో చాలా డీటెయిల్గా కనిపిస్తూ ఉంటుంది. ఆ టైంలో ఒక ప్లానెట్ యొక్క నాశనం అనేది జరిగింది. ఆ ప్లానెట్ ఏమో మార్స్కి మరియు జూపిటర్కి మధ్యలో ఉంటుంది. మీరు ఇప్పుడు బాగా అబ్జర్వ్ చేసినట్టయితే ఇప్పుడు అక్కడ మీకు ఒక ఆస్ట్రాయిడ్ బెల్ట్ అనేది కనిపిస్తూ ఉంది కదా. యాక్చువల్గా అది ఒక ఆస్ట్రాయిడ్ బెల్ట్ కాదని, ఒకప్పుడు ఆ ప్రాంతంలో ఉన్న ఒక గ్రహం అనేది పేలిపోవడం వల్ల అది చిన్న చిన్న ఆస్ట్రాయిడ్స్గా మారిపోయిందని కూడా చాలామంది నమ్ముతూ ఉంటారు. సో అలాగా ఓసిరిస్ యొక్క మరణం అనేది ఈ కథలో మరొక మలుపుని తిప్పిందని చెప్పాలి. అయితే 1950లో ఇమాన్యుయల్ వెలిస్కోవిస్కీ అనే ఒక వ్యక్తి ఒక పుస్తకాన్ని అయితే పబ్లిష్ చేశాడు. దాని పేరు వరల్డ్స్ ఇన్ కొలిజన్.
ఆ పుస్తకంలో ఆయన ఏమని రాశారంటే వీనస్ అనేది జూపిటర్ నుంచి ఒక కామెట్ లాగా బయటకు వచ్చిందని, అది భూమికి చాలా చేరువుగా వెళ్ళిందని, అది చేరువుగా వెళ్ళినప్పుడు భూమి మీద చాలా దారుణాలు జరిగాయని, మన మైథాలజీస్లో ఎన్నో క్యాటాస్ట్రోఫీస్ గురించి మెన్షన్ చేయబడి ఉన్నాయి కదా, అవన్నీ కూడా నిజంగానే జరిగాయని ఆయనైతే చెబుతూ ఉన్నాడు. అలాగే సుమేరియన్ టెక్స్ట్లలో కూడా రాయబడిన క్యాటాస్ట్రోఫీస్ అన్నీ కూడా నిజమే అని ఆయన చెబుతూ ఉన్నారు. అండ్ మానవ చరిత్రలో ఇదొక అద్భుతమైన సంఘటనని, అండ్ ఇంకోటి ఏంటంటే దీని కారణంగానే భూమి మీద ఎక్కువ వరదలు కూడా వచ్చాయని, ఆ వరదల కారణంగానే ఎన్నో నీటిలో మునిగిపోయాయని కూడా ఆయనైతే చెబుతూ ఉన్నారు. ఈ ఎడుఫు టెక్స్ట్లో ఫాల్ ఆఫ్ ది ఐ ఆఫ్ సౌండ్ గురించి చాలా డీటెయిల్గా మెన్షన్ చేయబడి ఉంది. సో వీనస్ అనేది ఎప్పుడైతే ముల్గేకి దగ్గరలో ఉందో దాని యొక్క శాటిలైట్ అనేది దానికి దగ్గరలో ఉన్నప్పుడు పేలిపోయింది. అయితే ఆ పేలిపోయిన శాటిలైట్ అనేది అప్పటి వరకు బయట ఎక్కడో తిరుగుతున్న వీనస్ని సోలార్ సిస్టంలోకి ఎంటర్ అయ్యేలా చేసింది. అండ్ ఒకానొక పాయింట్లో అయితే వీనస్ భూమికి చాలా అంటే చాలా దగ్గరగా వచ్చింది. బట్ ఆ తర్వాత మళ్ళీ కాలక్రమేణా తన యొక్క దూరాన్ని అయితే పెంచుకుంది. అయితే ఈ సుమేరియన్ టెక్స్ట్లో ఒక దాంట్లో మనకి ఏమని రాస్తుందంటే ఇదంతా కూడా ఎన్నిళ్ళ యొక్క పనని, అతను భూమి మీద అండ్ అంతేకాకుండా ఆకాశంలో ఒకేసారి అటాక్ అయితే చేయాలని నిర్ణయించుకున్నాడని, అతను చరిత్ర సృష్టించాలని నిర్ణయించుకున్నాడని, అండ్ అంతేకాకుండా మొత్తం అందరి దేవుళ్ళ యొక్క చరిత్ర మీద కూడా తన యొక్క ఇంపాక్ట్ అనేది పడేలా చేయాలనుకున్నాడని కూడా ఆ టెక్స్ట్లో అయితే రాసి ఉంది. అండ్ భూమి మీద ఉన్న టెక్నాలజీతో ఆయనైతే అంతం చేయడం అనేది ఆల్మోస్ట్ కష్టమే అని కూడా అందులో రాసి ఉంది. అయితే వీనస్ అనేది ఎప్పుడైతే సోలార్ సిస్టంలోకి ఎంటర్ అయిందో అది కొన్ని వేల సంవత్సరాల పాటు అలాగా తిరిగిన తర్వాత ఫైనల్గా అది ఇప్పుడు ఏ ఆర్బిట్లో అయితే ఉందో ఆ ఆర్బిట్లో అయితే సెటిల్ అయిందని అయితే చెబుతూ ఉన్నారు. అండ్ ఇంకొకటి ఏంటంటే ఫైనల్గా లియో ఆ భారీ యుద్ధానికి తెరదించడం అయితే జరిగింది. ఇలాగ చరిత్ర ప్రకారంగా కనుక మనం చూసుకున్నట్టయితే సివిలైజేషన్స్ విషయంలో మనకి ఎన్నో రకాల డౌట్లు అయితే కలుగుతూ ఉంటాయి. అండ్ అంతేకాకుండా ఎన్నో రకాల మిస్టరీలు అయితే ఎప్పటికప్పుడు పుడుతూనే ఉంటాయి. కాకపోతే ఒక్కటైతే మనకు తెలుస్తూ ఉంది, అదేంటంటే ఒక కామెట్ అనేది ఎప్పుడైతే యంగర్ డ్రై ఏజ్ టైంలో సముద్రంలో పడిందో, అంటే 11,600 సంవత్సరాల క్రితం గోబెక్లీ తెప్పే మనకి బయటపడిందో అదే టైంకి కామెట్ కూడా భూమి మీద అయితే పడింది. సో ఆ టైంకి విపరీతమైన వరదలు అయితే వచ్చాయి. ఆ వరదల కారణంగా భూమి మీద ఉన్న ఎన్నో అద్భుతమైన సివిలైజేషన్స్ అయితే మునిగిపోయాయి. సో ఆ టైంలోనే ఈ అట్లాంటిస్ అనేది కూడా మునిగిపోయిందని, అండ్ ఇప్పుడు ఎవరైతే క్యూబా గవర్నమెంట్ యొక్క సహాయంతో షిప్పుల కోసం వెతుకుతూ ఒక పురాతన కాలం నాటి నగరాన్ని కనుగొనడం జరిగిందో ఆ నగరం అనేది అట్లాంటిస్ అని చాలామంది అయితే నమ్ముతూ ఉన్నారు. అండ్ ఇన్ఫ్యాక్ట్ అట్లాంటిస్ అనేది ఎక్కడ మునిగిపోయిందో ఎవరికి కూడా ఇప్పటికీ పూర్తిగా క్లారిటీ అయితే లేదు. సో అందువలన క్యూబాకి దగ్గరలో దొరికిన దీన్ని అట్లాంటిస్ అని చాలామంది అయితే నమ్ముతూ ఉన్నారు. కాకపోతే ఇప్పటికీ కూడా వాళ్ళతో విభేదించే వాళ్ళ యొక్క సంఖ్య అయితే ఉండనే ఉంది. ఎందుకంటే మనకి చాలా రకాల పుస్తకాలు ఉన్నాయి, చాలా రకాల మైథాలజీస్ ఉన్నాయి. ఈ మైథాలజీస్లో ఉన్న విషయాలన్నీ కూడా మనల్ని కొంచెం కన్ఫ్యూజన్కి గురి చేస్తూ ఉంటాయి. సో ప్లాటో ఏ టైంలో అయితే అట్లాంటిస్ మునిగిపోయిందని రాశాడో, ఏ టైంలో అయితే యంగర్ డ్రై ఏజ్ టైంలో కామెట్ అయితే పడిందో, ఏ టైంలో అయితే గోబెక్లీ తెప్పే అనేది బయటపడిందో ఆ టైంకి ఇది కూడా నీటిలో మునిగిపోయింది అనుకుంటూ ఉన్నారు. కాబట్టి ఖచ్చితంగా ఇది అట్లాంటిసే అని చాలామంది యొక్క నమ్మకం. మరి చూడాలి, మరి ప్రస్తుతానికి దీనికి సంబంధించిన రీసెర్చ్లు ఇంకా కొనసాగుతూనే ఉన్నాయి. దీని మీద మరిన్ని స్టడీస్ అయితే చేయాల్సి ఉంటుంది. అండ్ ప్రస్తుతానికి క్యూబా గవర్నమెంట్ ఆ ప్రాంతంలో పరిశోధనలు అయితే ఆపించేసింది. మరి ఎందుకు ఆపించిందో క్యూబాకే తెలియాల్సి ఉంటుంది. బట్ మరిన్ని పరిశోధనలు చేస్తే తప్ప అదేంటనేది పూర్తిగా తెలుసుకోలేము. శాస్త్రవేత్తలు ఏంటంటే ఆల్రెడీ దొరికిన ఫుటేజ్ల గురించి స్టడీ చేస్తున్నారు. అండ్ వాటి చుట్టుపక్కల ప్రాంతాల్లో స్టడీస్ అయితే కొనసాగిస్తూనే ఉన్నారు ఇప్పటికీ. మరి చూడాలి, మరి అట్లాంటిస్కి సంబంధించిన పూర్తి ఇన్ఫర్మేషన్ అంటే ఆల్మోస్ట్ ఒక 60% దాకా అయితే దొరికిందని చాలామంది నమ్ముతున్నారు. బట్ పూర్తిగా 100% నమ్మకం అయితే మాత్రం ఈ మిస్టరీస్ అన్నీ కూడా పూర్తిగా వీడిదేనే వస్తుంది మనకి. ఓకే గాయ్స్, చూసారు కదా, ఇది అట్లాంటిస్కి సంబంధించిన ఒక మిస్టరీ డాక్యుమెంటరీ. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, ఈ వీడియోని షేర్ చేయండి, మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. ఈ వీడియోని షేర్ చేయడం మాత్రం మర్చిపోతుంది, ఎందుకంటే షేర్ చేస్తేనే వీడియో గురించి మా ఛానల్ గురించి అందరికీ తెలుస్తుంది. ఒకవేళ మీరు నన్ను డైరెక్ట్గా ఫాలో అవ్వాలనుకుంటే నా ఇన్స్టాగ్రామ్ ఐడి యొక్క లింక్ కింద డిస్క్రిప్షన్లో ఉంటుంది, దాని మీద క్లిక్ చేసి మీరు నన్ను ఫాలో అవ్వచ్చు. థ్యాంక్ యూ గైస్, బాయ్ బాయ్ నౌ. హాయ్ ఫ్రెండ్స్, మీరు ఎప్పుడైనా సరే 5,000 రూపాయల ప్రోడక్ట్ 250 రూపాయలకి రావడాన్ని గమనించారా? లేదు కదా. కానీ అమెజాన్, ఫ్లిప్కార్ట్ లాంటి కంపెనీస్ ఏం చేస్తూ ఉంటాయంటే కొన్ని గోల్డెన్ హవర్స్ టైంలో మెగా డీల్స్ ఇస్తూ ఉంటాయి. ఆ డీల్స్ టైంలో ఒక్కొక్క ప్రోడక్ట్ మీద 90% నుంచి 95% వరకు డిస్కౌంట్ అయితే ఉంటుంది. అయితే ఈ డీల్స్ కోసం మీరు కాన్స్టెంట్గా ఆ యాప్స్ చెక్ చేస్తూ ఉండలేరు కదా. కానీ మీకోసం నేను వాటన్నిటిని కూడా కాన్స్టెంట్గా చెక్ చేస్తూ ఉంటాను. అండ్ దాంట్లో ఎప్పుడు ఏ డీల్ పెట్టినా కూడా ఇమీడియట్గా మీకు ఆ ప్రోడక్ట్ని అయితే షేర్ చేస్తాను. మీరు ఇమీడియట్గా ఆ ప్రోడక్ట్ని పర్చేస్ చేయొచ్చు దాని నుంచే. అండ్ అంతేకాదు కొన్ని ఎక్స్ట్రాడినరీ ప్రొడక్ట్స్ ఉంటాయి, వాటిని మీరు బయట ఎక్కడ కూడా చూడరు.
వాటి గురించి కూడా నేను మీకు షేర్ చేస్తాను. మీరు సింపుల్గా చేయాల్సింది ఒకటే, కింద డిస్క్రిప్షన్లో మన టెలిగ్రామ్ ఛానల్ లింక్, మన వాట్సాప్ ఛానల్ లింక్, మన ఇన్స్టా బ్రాడ్కాస్ట్ ఛానల్ లింక్ ఉంటాయి. వీటిలో మీరు ఏ యాప్ ఎక్కువగా వాడతారో ఆ యాప్కి సంబంధించిన లింక్ మీద క్లిక్ చేసి ఆ యాప్లో ఉన్న మన ఛానల్ని ఫాలో అవ్వండి. దాంట్లో రెగ్యులర్గా చాలా ప్రొడక్ట్స్ అయితే మీకు అప్డేట్ అవుతూ ఉంటాయి. అండ్ ఆ ప్రొడక్ట్స్లో మీకు ఏది నచ్చినట్టయితే దాన్ని మీరు కొనుగోలు చేయొచ్చు వెంటనే. సో డిస్క్రిప్షన్లో లింక్స్ ఉన్నాయి, వెంటనే ఫాలో అవ్వండి.